వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రాజధానుల ముచ్చట తీరిపోయింది. అమరావతి ఏకైక రాజధాని అన్న బాబు. మేనిఫెస్టోపై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతవుతుందన్న దుద్దిల్లా. బీఆర్ఎస్ అక్కసు వెళ్లగక్కుతోంది. అధికారం లేకుంటే బతకలేవుదన్న సీతక్క. కానిస్టేబుల్ నియామకంపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు తొలగిన అడ్డంకి. విచారణ పేరుతో నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కుట్ర చేస్తున్నారన్న కేజ్రీవాల్. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీధరబాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే 2 వాగ్దానాలు అమలు చేశారని చెప్పారు. ప్రజా రవాణా మెరుగుపరిచామని తెలిపారు. ఇప్పటివరకు 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాలేదని, అప్పుడే తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమ మేనిఫెస్టోపై విషపూరితమైన ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూరించే పనిలో ఉన్నామని తెలిపారు. నియంతృత్వ ధోరణిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని అన్నారు. ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా అలసుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది కనుకనే ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ రోజు 6 గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. 2 ప్రధానమైన గ్యారంటీలో ఒకటి ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 కోట్ల జీరో టికెట్స్ ని ఈ రాష్ట్ర మహిళా సోదరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం, వైద్య సహాయం, వైఖరి పట్ల తమది గడీల పాలన కాదని, ఢిల్లీ గల్లీ బిడల పాలన అని మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి బీఆర్ఎస్ నేతలు భయపడి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని, అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా ఈ బీఆర్ఎస్ కుటుంబ పాలన పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తారన్నటువంటి విశ్వాసము, ఆ యొక్క ధైర్యము ప్రజలలో ఉంది. కానీ ధైర్యం కోల్పోయింది ఎవరు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము.
తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామాలు చేయడంతో ఎన్నిక నిర్వహించడం అనివార్యంగా మారింది. స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఈ నెల 22న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజున సాయంత్రం 5 గంటల నుండి ఓట్లను లెక్కిస్తారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు 2007 నవంబర్ 30వ తేదీ వరకు పదవీకాలం ఉంటుంది. టీడీపీ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకుందామన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జైహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్లు ఖర్చు చేస్తామని గుర్తు చేశారు. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారని ఆరోపించారు. బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే, గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మన రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం గెలవబోతున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ అని అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలు టీడీపీ వెంటే ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడని, బీసీలను రాజకీయంగా అనగదొక్కేందుకు రిజర్వేషన్లను 20% తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పురంధరేశ్వరి దిశానిర్దేశనం చేశారు.
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ప్రజలకి వివరించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తామే చేసినట్లు క్లెయిమ్ చేసుకుంటుందని ఆమె ఆరోపించారు. ఆ ప్రభుత్వాల మోసపూరిత విధానాలు ప్రజలకు తెలియజేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం నుంచి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేపట్టిన ప్రజాదీవెన పాదయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ప్రజాదీవెన పాదయాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. ఏపీలో ఓటీపీ దొంగలు పడ్డారు, జాగ్రత్త అని హెచ్చరించారు. సీఎం జగన్ ఎప్పుడూ ముందు చూపుతో ఆలోచిస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి గడపకు లబ్ధి చేకూరిందన్నారు. తణుకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగా అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు మనవడు, చిన్నవాళ్ళు తమ్ముడు, తర్వాత వాళ్ళు అన్నయ్య, పిల్లల మావయ్య అని ప్రతి కుటుంబంలో ప్రవేశించారు. అక్కడ స్వాగతం పొందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి జగన్ ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఆ జగన్ గారిని నాలో చూసుకుని ఆదరించారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రేమ అభిమానం పంచుకున్న నా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా మరి నేను రుణపడి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల వల్లే ఇంత ఆప్యాయత అనురాగం చూపిస్తున్న అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ఎక్కడైనా ఏ గడపకు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బిడ్డలాగా అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు మనవడు, చిన్నవాళ్ళు తమ్ముడు, తర్వాత వాళ్ళు అన్నయ్య, పిల్లల మావయ్య అని ప్రతి కుటుంబంలో ప్రవేశించారు. అక్కడ స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ వెన్నుపోట్ల వల్ల బలమైన అభ్యర్థులు సైతం పరాజయం పాలయ్యారు. అనుకున్నంత మేర పార్టీ ఫలితాలను సాధించలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలపై ఎనాలిసిస్ చేసిన బీజేపీ పెద్దల అభిప్రాయం ఇది. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఈ తరహా పరిస్థితులు పునరావృతం కాకుండా పార్టీ అధిష్టానం పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుడుతుంది. సంస్థాగత ప్రక్షాళనపై కమలం పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ నిర్ణయానికి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల పనితీరే కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇందుకు జిల్లా అధ్యక్షులు కారణమని అపజయం పాలైన అభ్యర్థులు రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుల అసమర్థత, సమన్వయ లోపమే ఇందుకు కారణమని కొందరు ఓటమి పాలైన అభ్యర్థులు తెలియజేశారు. కొందరు అధ్యక్షులు ఇతర పార్టీల అభ్యర్థులకు అమ్ముడుపోయారని మరికొందరు పరాజయం పాలైన నేతలు ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన జిల్లా అధ్యక్షులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. పలువురు నేతల సహకారం లేకపోవడం వల్లే ఈ ఓటమి సంభవించిందని కాషాయ పార్టీ పెద్దలు తేల్చారు. ఈ నేపథ్యంలో 15 జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చనున్నట్టు తెలిసింది. అంతేకాకుండా పలువురు రాష్ట్ర పదాధికారులను సైతం మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వారితో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపైన వేటు వేయనున్నట్టు బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో విజయాలను సాధించాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మరోసారి రిపీట్ కానివ్వకుండా చూడాలని పార్టీ భావిస్తుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన కొత్త టీమును సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్టు కమలం పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన కిషన్ రెడ్డి కొత్తవారి నియామకానికి సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా దీర్ఘకాలంగా జిల్లాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి తొలుత షోకాజులను జారీ చేయాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. అసెంబ్లీలో పోటీ చేసిన అభ్యర్థులు, ఇతర నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా అధ్యక్షుల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలను తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు.
ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాస్ అయ్యారో చెప్పాలన్నారు. నిబంధనలను తుంగలోకి తొక్కి ప్రతిపాటి పోలీసులు వైసీపీ సమన్వయకర్తను కలిసేందుకు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమమైన పెన్షన్ పంపిణీల సమన్వయకర్తలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో చేయించాల్సిన ప్రభుత్వ పనులను సమన్వయకర్తలతో చేయించడంపై సమాధానం చెప్పాలని రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారో ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నియమించినటువంటి సమన్వయకర్త ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు మొత్తం కట్టగట్టుకొని ఆయనకు కేక్ కట్ చేయడమే కాకుండా ఆయనకు బొకేలు ఇచ్చి ఆయనకు అభినందనలు తెలియజేయడం ఇది పోలీస్ శాఖకు సిగ్గుచేటు. ఎందుకంటే ఒక పార్టీ నియమించినటువంటి సమన్వయకర్తను వీళ్ళు ఏ రకంగా సన్మానించారో, ఏ రకంగా అభినందించారో, ఏ నిబంధనల మేరకు అభినందించారో పోలీసు వ్యవస్థ పూర్తిగా డీజీపీ గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్లో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక వాజ్పేయి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి తులన్నర బంగారం, 40 తులాల వెండితో పాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎనుమాముల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 గంటలకు వచ్చి 11 గంటలకు పోయిందట. నేను వచ్చే వరకు 6 అయ్యింది. నేను వచ్చి చూసినాకనే మా ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తాళం బలగొట్టున్నా, తాళం లేదు, దగ్గరేసే ఉంది. ఇల్లంతా చూసినా బిరోకాడికి పోయి ఏమేమి పోయినాయి అని చూసే వరకు అన్ని కాలేదు. బంగారం, వెండి 45 తులాల వెండి అవుతాయి, తులం అట్లా బంగారం, 3 జతల కమ్మలు, పైసలు 3,000. శ్రీధర్ నేను 9 గంటలకు పోయినా, మా సార్ 10 గంటలకు వచ్చి 11 గంటలకు పోయిందట. నేను వచ్చే వరకు 6 అయ్యింది. నేను వచ్చి చూసినాకనే మా ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తాళం బలగొట్టున్నా, తాళం లేదు, దగ్గరే. అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక అదే రోజున ఇక్కడ రామ్ఘాట్లోని తులసీబారి వద్ద అత్యంత భారీ దీపాన్ని వెలిగించనున్నారు. 28 మీటర్ల వ్యాసం కలిగిన ఈ దీపాన్ని వెలిగించడానికి 21 క్వింటాల నూనె పడుతుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ దీపం ఘనతను నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తులసీబారి దగ్గర వెలిగించనున్న ఈ దీపం పేరు దశరథ్ దీప్. ఈ దీపం తయారీలో చార్ధంతో పాటు పలు పుణ్యక్షేత్రాల్లోని మట్టి, నదులు, సముద్ర జలాలను వినియోగిస్తున్నారు. తపస్వి కంటోన్మెంట్కు చెందిన స్వామి పరమహంస పలు గ్రంథాలు, పురాణాలను అధ్యయనం చేసి త్రేతాయుగ కాలం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ దీపం తయారీకి 108 మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దీపం తయారీకి 7.5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 1.25 క్వింటాల పత్తితో ఈ దీపానికి వినియోగించే ఒత్తిని సిద్ధం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా ఉల్లాసంగా గడిపారు. సముద్ర తీరంలో ఏకాంతంగా గడిపారు. పర్యవేక్షకుల సమీక్షంలో సార్క్లింగ్ చేశారు. సాహసయాత్రికుల ఈ అనుభవాన్ని తప్పకుండా ఆస్వాదించాలని పేర్కొన్నారు మోదీ. భవిష్యత్తులో లక్షద్వీప్ గొప్ప టూరిజం కేంద్రం కాగలదని అన్నారు ప్రధాని. ప్రకృతిని ప్రేమించే భారతీయులంతా లక్షద్వీపాన్ని సందర్శించి తీరాలని సూచించారు. సముద్ర తీరంలో ప్రశాంత వాతావరణంలో ఉల్లాసంగా గడిపినట్లు పేర్కొన్నారు. పగడాలు, చేపల అందమైన ఫోటోలు పంచుకున్నారు.
ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా ముగ్ధులను చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడడం ఎలాగో ఆలోచించే అవకాశాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఒకప్పుడు అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోనికి వచ్చింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సహా ఎందరో పెద్ద మనుషులకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి సెక్స్ స్కాండల్ కేసు డాక్యుమెంట్ను ఓ కోర్టు తాజాగా వెల్లడించింది. బిల్ క్లింటన్, నమోమీ క్యాంబెల్, అలాన్ డర్షోవిచ్తో సహా దాదాపు 200 మంది బిలియనీర్లు పెద్ద మనుషుల పేర్లు ఆ డాక్యుమెంట్లలో వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంట్లను బుధవారం నుంచి వెలువరిస్తున్నారు. తొలి విడత 40 పత్రాలను విడుదల చేశారు. జాఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీ ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అలాగే బిల్ క్లింటన్తో పాటు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాన్సన్, డొనాల్డ్ ట్రంప్ వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ ఒకప్పుడు అమెరికాను కుదిపేసింది. ఎప్స్టీన్ పలువురు టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేద పిల్లలకు వలవేసి సెక్స్ కార్యకలాపాల్లోకి దించాడు. అతని బాధితుల్లో కొందరు 14 ఏళ్లలోపు వారేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు. న్యూయార్క్లోని తన ఇళ్లలోని ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఫామ్ బీచ్, ఫ్లోరిడా, సెయింట్ థామస్ సమీపంలో అతని ప్రైవేట్ ద్వీపంలోనూ ఈ దారుణాలు జరిగాయి. 2 దశాబ్దాల పాటు సాగాయి. రెండు 2005లో ఈ కుంభకోణం బయటపడడంతో ఎప్స్టీన్ను అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ప్రచారంలో మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు రాగా మళ్లీ ఎప్స్టీన్ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జైలులో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఆ జెఫ్రీ ఎప్స్టీన్ డాక్యుమెంట్లను కోర్టు వెల్లడించడంతో ప్రముఖుల పేర్లు మరోసారి వెలుగులోనికి వచ్చాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.